అంటే దీంతో బాగుపడుతుంది ఇన్స్టిట్యూషన్. ఒక నిమిషం, దీంతో బాగుపడుతుంది ఇన్స్టిట్యూషన్. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఎక్విప్మెంట్స్, మరి వాళ్ళు వచ్చి పలగొట్టేస్తారు, కరెక్టా? నో. రెండోది, మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు. మన దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడే ఉన్నారు. యూ కెన్ వెరిఫై, దే విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి ఎంత దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి. I would like to represent myself in front of the regulatory body, not political body. దీనికి regulations ఉన్నాయి. Ask them to go through regulations. Ask them to come through us through a proper regulatory body. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పొలిటికల్ ఎజెండా చేయకూడదు. ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది, అలైడ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అక్కడ, లేదా? ఉంది కదా, గవర్నమెంట్ లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్. స్టేట్ కౌన్సిల్ ఉంది కదా. సెక్రటరియట్ మాకు పిలువమనండి, అపియర్ కావాలనండి, పర్సనల్ హియరింగ్ పిలవండి, మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి, మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి, మా స్టూడెంట్స్ తోని వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి వాళ్ళు అడగండి. ప్లీజ్ డు నాట్ బిలీవ్ ఆన్ దోస్ ఫ్యూ పీపుల్ హు హావ్ బీన్ డిటైన్డ్. ఐ రిక్వెస్ట్ యూ. మీడియా నాట్ లైక్ డిటైన్ వాళ్ళే మాట్లాడుతున్నారని కాదు, మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు. దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా లేవు, లక్షలు మేము ఫీజులు కట్టులో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సీ అవర్ ఫీ స్ట్రక్చర్. లక్షలు ఏం కడతలేరు. మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మొత్తం ఉంది. మీరు చూడండి, దిస్ నథింగ్ ఇస్ హిడెన్ అండ్ దిస్ థింగ్. మీరు చూడండి అక్కడ, మీరు చూస్తే అన్ని అర్థమైతాయి. లక్షలు ఫీల్ తీసుకోరు కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కూడా, వాళ్ళు కట్టలేరు కూడా. మన దగ్గర వచ్చిన మామూలు సామాన్యం ఇంట్లో వచ్చిన పిల్లలు ఒకవేళ లక్షలు కడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా? 70,000 స్టూడెంట్స్ ఉంటారమ్మా చెప్పు. పోనీ మీకు ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయా? దీనికన్నా ముందు మనకి ఎంత మంచి వాతావరణం ఉండేది కాదా? మీరు చెప్పండి, ఒక్కసారైనా వచ్చిరా బయట? స్టూడెంట్స్ వైజ్ ఎప్పుడైనా దబాయించచ్చా? ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ వైజ్ దబాయించచ్చా? సార్, ఐల్ బి వెరీ క్లియర్, ఇట్స్ అ పొలిటికల్ అజెండా. ఐ రిక్వెస్ట్ టు ద ఆనరరీ పీపుల్, whoever it is, I request, please do not target the students for a political reason. I request once again, sir. మీరు ఏవైతే స్టూడెంట్ కు ఉన్న ఈ క్వశ్చన్స్ ఉన్నాయో మీ వీటికి క్వశ్చన్ అన్నిటికీ మీరు అన్ని చూసుకోండి. ఈ పొలిటీషియన్ లో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. మల్లారెడ్డి అనే వ్యక్తికి ఈ క్యాంపస్ లో మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తాము. సార్ ఒక మాట సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ రోల్ ఇస్ నాట్ దేర్. Is he belongs to some health industry or else education industry? Is he having this thing to ask us? Anyways, పెద్ద మనిషి వచ్చారు, మేము గౌరవిస్తాం. అన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ బాడీ. నేను ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్, ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫీస్ ఓన్లీ, ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫీస్. వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో మొత్తం ఇస్తాం, దానికి మేము సిద్ధం. అండ్ ఇంకోటి అబౌట్ ద ఫుడ్ అక్క, there are so many, sorry to call you younger to me, there are issues which happen in every institutions and we'll see to it that it will not happen. ఒకవేళ ఆ పురుగులు అవి ఎంత ఉన్నా, ఇట్స్ నాట్ పురుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి, వెనెవర్ ఇప్పుడే చూడండి, వెనెవర్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, ఇంతమంది స్టూడెంట్స్ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం. వెనెవర్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ దే విల్ కమ్, గ్రూపిజం అవుతుంది, వస్తారు, మాట్లాడతారు. అది మేనేజ్మెంట్ ఇంకా స్టూడెంట్ మధ్యలో అయ్యే మాటలు. మేము ఇద్దరం మాట్లాడుకుంటాం కదా, సరే వాళ్ళతో పోతాం కదా, వాళ్ళతో భోజనం చేస్తాం కదా, చూస్తుంటే నీ ప్రాబ్లం ఉంటే ఓకే అని ఎవరు ఫైర్ చేయాలో వాళ్ళకి చేస్తాం కదా. ఫైర్ అంటే వంట ఉండేటోడు ఒకవేళ చక్కగా క్లీన్ చేయకుండా ఉంటే, అయ్యా నువ్వు కరెక్ట్ కాదు, మళ్ళీ ఇంకోసారి చేయకని చెప్తాము. మళ్ళీ రిపీట్ చేస్తే వద్దయ్యా మేము మీరు చేంజ్ ద కిచెన్ అని చెప్తాం కదా. హామీ ఇచ్చేది ఇప్పుడు 120 మెంబర్స్ కి అడ్మిషన్ ఇవ్వాలి యాక్చువల్ గా, కానీ 500 మెంబర్స్ ఏమో అడ్మిషన్స్ ఇస్తున్నారు. లేదు సార్, సార్ వి గో త్రూ అకార్డింగ్ టు ద జియో. మా జియో కూడా ఒక ఆర్డర్ కాపీ మీకు ఇస్తాం. సార్ నా ఒక రిక్వెస్ట్ ఉంది, మీ అందరికి ఏ డౌట్స్ ఉన్నాయో, బయట జనాలకి డౌట్స్ ఉండొచ్చు, పొలిటికల్లీ డౌట్స్ ఉండొచ్చు, అడగండి, తప్పు లేదు. బట్ ఆస్క్ దెమ్ ఇన్ అ రైట్ వే, ఆస్క్ దెమ్ ఇన్ అఫీషియల్ వే.
మా మొత్తం ప్రొఫెసర్స్ మా అందరికి పిలవండి, వి విల్ డూ అ పర్సనల్ హియరింగ్ టు ద ఆఫీసర్స్. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా సరే ఎవరికైనా సరే మేము పోయి చెప్తాం, సార్ ఇట్లా ఉంది సార్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్ దట్ లెటర్ కమ్ ఫ్రమ్ దేర్. We are ready to answer Each and everything. query. And after that, you will only come to know the fact. I'm talking about existing government lone. But this is not the way. Not the Deyajeshi, this is not the way. మేడం హాస్టల్ ఫీజులు కూడా ఒకేసారి 1,20,000 నుంచి 1,30,000 వన్ టైం కడితేనే అడ్మిషన్ ఇస్తాం, లేదంటే మేము అసలు 1,30,000 ఫీజే లేదు స్ట్రక్చర్ ఇక్కడ. ఏది హాస్టల్ ఫీజు కి లేదు సార్, ఆ ఫీజు స్ట్రక్చర్ Sir, అనేది నేను ఏం హాస్టల్లో చెప్తున్నాను? సరే 1,20,000 Sir. రిసిప్ట్లు కూడా ఉన్నాయి. లేదు సార్, సార్ అది సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం తీసుకొస్తాం, సార్, మీ ఒక దగ్గరికి నిమిషం. పంపిస్తాను సార్. అన్న ఒక నిమిషం ఆగండి. ఈదర్ ఇట్ షుడ్ బి కలిపి ఒక 5 years కలిపి ఉండొచ్చు, కానీ పర్ ఇయర్ అయితే లేదు. లేదు మేడం, పర్ ఇయర్ 120 లేదు నాన్న, లేదు బిడ్డ. హాస్టల్ హాస్టల్ ఫీజు బ్రదర్ లేదు రాజా, బ్రదర్ Challenge చేస్తా. Challenge చేస్తా. ఒక నిమిషం సార్, మీరు ప్లీజ్ సార్ 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 దెర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్ అన్న, దెర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆ డౌట్ ఉంటే అఫీషియల్ వేగా కూర్చొని అడగండి. చెప్తున్నాం మేడం, నా ఒక మాట లేదు బ్రదర్ లేదు ఇంకోటి వాళ్ళని కూడా మళ్ళీ డిటైన్ చేసి లేదు బ్రదర్, అట్లాంటి మాకు పరిస్థితి లేదు సార్. ఒక నిమిషం సార్, ఒకటి వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మేము ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉన్నాం, ఎవరికి పర్సనల్ గ్రాజెస్ మీద డీటెయిన్ చేయడానికి లేదు. నేను మీ మాట రాసేస్తాను. ఓకే మేడం. ఓకే, రెండోది if they have any situation about payment, let this come and talk to us, we will solve. But ఇది చేసేది రౌడిజం will not be accepted. ఇంతకన్నా Will not be accepted. చేస్తారని పిల్లలు ఆడుకుంటున్నారు. లేదు వాళ్ళు సార్. వస్తే బిహేవియర్ కరెక్ట్ ఇవ్వట్లేదు, ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయట్లేదు. లేదు సార్, వాళ్ళు పదే మేడం, అందరూ లేదు మాట్లాడారు. సార్. VC లేదు మాట్లాడారు. సార్. వాళ్ళ తల్లిదండ్రులకు లేదు సార్. ఇన్ఫార్మ్ చేసిరా మేడం? టికెట్ విషయం వాళ్ళ సార్ తల్లిదండ్రులకు ఒక నిమిషం సార్, మేడం ఒక నిమిషం సార్. ఏది ఉన్నా కూడా తల్లిదండ్రి వచ్చి మనతో మాట్లాడతారు, మేము వాళ్ళతో మాట్లాడతాము. అసలు ఇక్కడ ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు, ఇప్పుడు ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు, వాళ్ళే మనతో మంచిగా ఉన్నారు. లేదు మేడం, వచ్చారు వాళ్ళు కూడా. ఇద్దరు Parents కూడా వచ్చారు మాట్లాడారు. సార్ ఏదున్నా వి విల్ టాక్ టు దెమ్ ఇన్ ద క్లోజ్ డోర్స్. బట్ ఇట్లా రౌడిజం చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పియడం, ఒక పెద్ద పంచి ఫోటో కాల్పియడం ఇస్ నాట్ కరెక్ట్. మీరు కనీసం మర్యాద ఇవ్వట్లేదు. Students కి ఎందుకు ఇస్తలేం సార్, మేడం స్టూడెంట్స్ మాట్లాడారు, ఒక్కరు కాదు. సార్ ఒక మాట సార్, ఏదున్నా మేము క్లోజ్ డోర్ లో మాట్లాడాలి. ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. మేడం ఇది బౌన్సర్లను పెట్టి స్టూడెంట్స్ ఇది కాలేజ్ పబ్ అని అడుగుతున్నారు వాళ్ళు యూనివర్సిటీ. అంత ముందు కూడా జరిగిందండి. మేడం, సార్ చూడండి అసలు అవసరం ఏముంది మేడం అంత? సార్ చూడండి సార్, మనకి 70,000 పిల్లలు, ఎంతమంది 70,000 పిల్లలు, బాగా ఈవెంట్స్ జరుగుతుంటాయి, బాగా షోస్ జరుగుతుంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అది వాళ్ళ సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీ పెట్టుకుంటారు బౌన్సర్. అంటే ఒక discipline committee పెట్టుకోవచ్చు. బౌన్సర్ ని పెట్టి నొప్పేయడం కన్నా అట్లా నొప్పినం కాదు బిడ్డ, నొప్పినం కాదు. బౌన్సర్స్ ఎందుకు తెలుసా, అది మా వెనకాల బౌన్సర్ తిరుగుతలేదు, లేదా ప్రొఫెసర్ వెనకాల బౌన్సర్ తిరుగుతలే, స్టూడెంట్ ప్రొటెక్షన్ కోసం. మేము వాళ్ళని హామీ చేయలే కదా. డిడ్ యూనివర్సిటీ కదా మేడం, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, బౌన్సర్లు ఏం అవసరం అని స్టూడెంట్స్ కో ప్రొటెక్షన్ కోసం అన్న, discipline committee సెక్యూరిటీ సరిపోతలేదు బిడ్డ. మేడం ఇప్పుడు స్టూడెంట్స్ మేము ఏదైనా వచ్చి ప్రాబ్లం అడిగితే మా మీద కక్ష కడుతున్నారంట. మళ్ళీ ఈ రోజు వాళ్ళందరినీ ఇప్పుడు మీరు సీరియస్ అయ్యారు, వాళ్ళందరినీ స్టూడెంట్స్ మీద మీరు లేదు సార్, మేము ఎప్పుడు మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకుంటారా? అస్సలు లేదు. ఎందుకు మా పిల్లలు వాళ్ళు, అరే మా పిల్లలు వాళ్ళు చెప్తున్నారు అట్లా. వాళ్ళ- వెళ్ళి అడిగితే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.